పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మృతి చెందాడు. వరంగల్ జిల్లా హన్మకొండలోని హనుమాన్ నగర్లో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్ హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిరంజన్ నటుడు పవన్ కళ్యాణ్కు అభిమాని. బాలుడి దుస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల నిరంజన్ను చూసేందుకు అతని ఇంటికి వెళ్లారు. అక్కడ ఆ బాలుడితో మాట్లాడి ధైర్యం చెప్పారు. సెల్ఫీ తీసుకుని ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇంతలోనే ఆరోగ్యం క్షీణించడంతో నిరంజన్ మృతి చెందాడు. కొంతకాలంగా అరుదైన జన్యు సంబంధిత వ్యాధి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో హన్మకొండలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. స్థానికంగా చోటా గబ్బర్ సింగ్గా పిలుచుకునే నిరంజన్ మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నతనం నుంచే తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన నిరంజన్ పవన్ కళ్యాణ్కు వీరాభిమాని. తన అభిమాన నటుడిని జీవితంలో ఒక్కసారైనా కలవాలన్నది ఆయన చివరి కోరిక. ఈ విషయాన్ని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా పవన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గత నెలలో స్వయంగా హన్మకొండలోని నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. మంచంపై ఉన్న నిరంజన్ను ఆత్మీయంగా హత్తుకొని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నిరంజన్ మంచంపై పడుకునే చేసిన డ్యాన్స్ వీడియోలను చూసి పవన్ మురిసిపోయారు. త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఇద్దరూ కలిసి OG2 సినిమా చూద్దామని, అందుకోసం ప్రత్యేకంగా షో వేయిస్తానని నిరంజన్కు పవన్ మాట ఇచ్చారు. అయితే ఆ కోరిక తీరకుండానే నిరంజన్ కన్నుమూయడం పలువురిని కలిచివేస్తోంది. నిరంజన్ మంచంపై పడుకునే చేసిన డ్యాన్స్ వీడియోలను చూసి పవన్ మురిసిపోయారు. త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఇద్దరూ కలిసి OG2 సినిమా చూద్దామని, అందుకోసం ప్రత్యేకంగా షో వేయిస్తానని నిరంజన్కు మాట ఇచ్చారు. అయితే ఆ కోరిక తీరకుండానే నిరంజన్ కన్నుమూయడం పలువురిని కలిచివేస్తోంది.